నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. బాలానగర మండల సమీపంలో ఉన్న సర్ఫ్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారిపై సిఎన్జి గ్యాస్ ఫిల్లింగ్ వాహనం అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది. సర్ఫ్ కంపెనీలోంచి అకస్మాత్తుగా రోడ్డుపైకి వేరే వాహనం రావడంతో సిఎన్జి వాహన డ్రైవరు ఎదురుగా వచ్చిన లారీని తప్పించుట ప్రయత్నంలో సిఎన్జి వాహనం అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది. సిఎన్జి వాహనం ఎంటీ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ గ్యాస్ నిండి ఉంటే చాలా పెద్ద ఘోర ప్రమాదం జరిగేది. ఇటీ విషయం తెలుసుకున్న పోలీస్ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రాకపోకలకు ఇబ్బందులు జరుగుతున్న వాహనదారులకు ఒకవైపు నుంచే వెళ్లడానికి సరిచేయడం జరిగింది. సార్ నేను స్ట్రైట్ గా నా రూట్ లో పట్టుకొని వస్తున్నా సార్. నాది ఎంటీ బండి సిఎంజి బండ్లు కాబట్టి మేము కంట్రోల్లో ఉంటాం. ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ అయితే పేలుతాయి కాబట్టి కంట్రోల్లో ఉండి స్లోనే వస్తున్నా. నేను ఆ ఎంటీ బండి కంపెనీలోకి వెళ్ళుకుంటా ఏం చేసిండు, రోడ్ ఎక్కిండు. ఆ రోడ్ ఎక్కి నా బండికి రాకగల అని చెప్పి నేనేం చేసినా కొంచెం రైట్ కొట్టినా. కొంచెం రైట్ కొట్టే వరకల్లా ఆ హెడ్ లైట్ వేసి పెట్టినాక ఆల్రెడీ ఈ బండి నాకు సైడ్ ఇవ్వలేడు. ఈ లారీ సైడ్ ఇవ్వకపోతే ఏమనుకున్నా అంటే ఆ డీసీఎం కలగగల అని చెప్పి కొంచెం రైట్కి ఈ బండి కొట్టేసింది. ఈ బండి కొట్టినాక డివైడర్ ఎక్కించిన ఇక్కడ పోగలరు అని చెప్పి నేను రైట్ కట్ చేసి మళ్ళీ లెఫ్ట్ కట్ చేసే వరకల్లా ఆ బండి స్పీడ్కు బండి కింద పడ్డది. ఆ కొట్టిన స్పీడ్కు పల్టీ పడ్డది. బండి కొట్టిన స్పీడ్కే పడ్డది. బండి ఎంతసేపు పడి ఒక 20 నిమిషాలు అవుతుంది సార్. 20 minutes. ఏ ఊరు ఎక్కడికి వెళ్ళి కంపెనీకి వెళ్ళి వేసుకొస్తున్నారు? అన్లోడింగ్ చేసిన సార్. షాద్నాల్ అన్లోడింగ్ చేసి ఇక్కడ జడ్చల్ లోడింగ్ పోతున్నారు. ఎంటీ బండి సార్. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.